ఆల్ గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హవిష్ అండ్ దేర్ మామ్ టాక్స్. ఈరోజు వచ్చేసి హాస్పిటల్ లాగనమాట. హాస్పిటల్కి అయితే వెళ్దాం అనుకుంటున్నాం. ఎందుకు వెళ్తున్నా ఏంటి అన్నది ఈ వీడియోలో అయితే షేర్ చేస్తా. మిస్ చేయకుండా స్కిప్ చేయకుండా అయితే చూసేయండి. ప్రజెంట్ అయితే బ్రేక్ఫాస్ట్ అయితే చేయాలన్నమాట. చూడండి మా హవిష్ లేచి ఎలా అల్లరి చేస్తా ఉన్నాడు. ఏం చేస్తాను చిన్ను? లేచినప్పటి నుంచి ఇంకా ఆట ఆడడం స్టార్ట్ చేసేస్తాడు హవిష్ అయితే. నేనైతే బ్రేక్ఫాస్ట్ అయితే చేయాలి. ప్రజెంట్ చేసిన తర్వాత నేను ఎందుకు వెళ్తున్నా ఏంటి అండ్ ఆల్సో అందరికీ ఒక డౌట్ అయితే ఉందన్నమాట. నేను షార్ట్స్ అప్లోడ్ చేశాను కదా రీసెంట్గా, దాని గురించి అయితే డౌట్ ఉంది. దానికి కూడా ఆన్సర్ చేసేస్తా ఈ వీడియోలో, చూసేయండి. ఇంకా ఫైనల్గా మేమైతే రెడీ అయ్యి హాస్పిటల్కి అయితే వెళ్తున్నాం అనమాట. నేను హవిష వెళ్తున్నాం. మా ఆయనకి అర్జెంట్గా కాల్ వస్తే డ్యూటీకి అయితే వెళ్ళారు. పికప్ చేసుకుంటా అనేసి అయితే వెళ్ళారు. ప్రజెంట్ అయితే నేను వెళ్తున్నా అయితే గవర్నమెంట్ హాస్పిటల్కి అనమాట. విజిటింగ్ కోసం అయితే వెళ్తున్నా. ఇప్పటి వరకు ఎప్పుడు వెళ్ళలేదన్నమాట ఈ ప్రెగ్నెన్సీలో. ఏంటి ప్రెగ్నెన్సీ అంటుంది అనుకుంటున్నారా? షార్ట్స్లో అందరికైతే డౌట్ ఉంది కదా, ఆమె ప్రెగ్నెంట్ అన్నట్టు. ఎస్ ఐ యామ్ ప్రెగ్నెంట్. ఎస్ ఐ యామ్ ప్రెగ్నెంట్. నేనైతే సెకండ్ సెమిస్టర్లో అయితే ఉన్నానమాట ప్రజెంట్. అందుకనేసి వన్స్ ఆర్ ట్వైస్ అన్నా గవర్నమెంట్ హాస్పిటల్ విజిటింగ్స్ ఉంటే బెటర్ అన్నట్టు నేనైతే ఇప్పుడు గవర్నమెంట్ హాస్పిటల్కి అయితే వెళ్తున్నాను అనమాట. బట్ మేమున్న ప్లేస్లో అయితే ఉండదు. మేమున్న ప్లేస్ నుంచి ఒక 8 కిలోమీటర్స్లో అయితే గవర్నమెంట్ హాస్పిటల్ ఉందన్నమాట. మా ఆయన లేరనేసి ఇంకా ఆశా వర్కర్ సిస్టర్ నేనైతే వెళ్తున్నాం. మా హవిష్ ఎలా ఉంటుంది ఏంటి ఎందుకు వెళ్తున్నాను అన్నదైతే షేర్ చేస్తా. మిస్ చేయకుండా అయితే చూసేయండి. నేనైతే ప్రెగ్నెంటే. మీ డౌట్ అందరికైతే ఆ డౌట్ అయితే ఉంది. ఏంటి షార్ట్స్ పెడుతుంది హవిష్ టైంలో, షార్ట్స్ హవిష్ టైంలో అవి అనుకుంటా ఉన్నారు. కాదు, బ్రేక్ఫాస్ట్ అయితే చేసేసి స్టార్ట్ అవుతున్నాం అనమాట. మేమైతే టైం వచ్చేసి 9:50 అయింది. చాలా అంటే చాలా ఎండలు ఉన్నాయన్నమాట. అప్పుడే ఫుల్గా ఎండ అయితే స్టార్ట్ అయిపోయింది. నేను మా కన్నయ్య అయితే స్టార్ట్ అవుతున్నాం. చిన్న బాయ్, సే బాయ్. చిన్న హవిష్కి బయటికి వెళ్ళడం అంటే చాలా ఇష్టం అనమాట. చిన్న ఇలా అక్క నేను హవిష్ అయితే స్టార్ట్ అయితే వెళ్ళిపోయామన్నమాట సెంటర్కి. ఇది వచ్చేసి కురుగుంట్ల అనేసి అనంతపూర్ నుంచి 9 కిలోమీటర్స్ ఉంటుంది. అక్కడికి వెళ్ళామన్నమాట. ఇక్కడ బ్లడ్ టెస్ట్, షుగర్ టెస్ట్, బీపీ, వెయిట్, హైట్ అన్నీ అయితే చెక్ చేస్తారు ఫస్ట్. ఈ సెంటర్లో పక్కనే హాస్పిటల్ ఉంటుంది. ఆఫ్టర్ దట్ హాస్పిటల్లోకి వెళ్ళి చూపించుకోవాలన్నమాట. ఇంకా మేమైతే అలా వెయిట్ చేస్తున్నా. నా నేమ్ ఇంకా రాలేదు. మా హవిష్ అయితే ఫుల్ యాక్టివ్గా ఉన్నాడు అనమాట. శ్యామలక్క మా ఆశా వర్కర్ అనమాట. శ్యామలక్క నేనైతే హాస్పిటల్కి వచ్చాం. ప్రజెంట్ మా చెకప్ అయితే అయిపోయింది అనమాట. మనకేది హాయ్ చెప్పు. హాయ్ హాయ్. ఇంకా అలా చెకప్ కంప్లీట్ అయ్యాకైతే మరి రిటర్న్ అయిపోయా. ప్రెగ్నెంట్ ఉమెన్స్ ఉంటే వాళ్ళతో కలిసి అయితే నేను అనంతపూర్కి రిటర్న్ అయ్యా అనమాట. హవిష్ని ముందే మా ఆయన వచ్చి పిలుచుకొని వెళ్ళాడు. మా ఆయన వర్కింగ్ ప్లేస్ కూడా నియర్ బై ఉంటుంది ఇక్కడికి. ఇంకా హవిష్ ఉండడు అన్నట్టు తనైతే పిలుచుకొని వెళ్ళాడు హవిష్ని. ఒక 1/2 అవర్ పట్టిందనమాట అక్కడ నుంచి టౌన్కి రావడానికి. ఫస్ట్ టైం ఇలా వెళ్ళడం నేనైతే అనంతపూర్ నుంచి పక్కన ఏరియాస్కి. ఇంకా ఫైనల్గా నేనైతే ఇంటికి వచ్చేసాను అనమాట. టైం వచ్చేసి 12 అవుతుంది. హవిష్ ముందే వచ్చాడనమాట. మా ఆయన వర్కింగ్ ప్లేస్ అటు సైడే. ఇంకా మా ఆయన వచ్చేటప్పుడు హవిష్ని అయితే తీసుకొని వచ్చాడు. కోఆపరేట్ చేశాడో లేదో అన్నట్టు. ఇంకా నిద్ర కూడా వచ్చినాడని పడుకోబెడతానని చెప్పి పిలుచుకొని వచ్చాడు. హవిష్ మా ఆయన అయితే బైక్లో వచ్చారు. నేను అలా ఇందాక ఆటోలో క్లిప్ తీసాను కదా, ఇంకా కంప్లీట్ అయిన తర్వాత అయితే ఆటోలో అయితే స్టార్ట్ అయ్యి ఇంటికైతే వచ్చేసాను అనమాట. ఫైనల్గా ఇలా నేనైతే చెకప్ కోసం హాస్పిటల్కి అయితే వెళ్ళాను అనమాట. గవర్నమెంట్ హాస్పిటల్కి ఒకసారి గవర్నమెంట్ విజిటింగ్ ఉంటే బెటర్ అనేసి అలా వెళ్ళాను. ఎవరైనా గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళాలనుకునే వాళ్ళకి ఒక బెనిఫిట్ ఉంటుందన్నమాట. ఒక స్కాన్ ఫ్రీగా చేస్తారనమాట. టిఫా ఆర్ గ్రోత్ అనామలీ స్కాన్. ఒక స్కాన్ అయితే ఫ్రీగా ఉంటుంది.
ఎవరైనా చూపించుకోవాలి అనుకుంటే చూపించుకోవచ్చు. గవర్నమెంట్ హాస్పిటల్స్లో కూడా ఇప్పుడు బెటర్ ఎక్విప్మెంట్ ఉన్నాయి. చెప్పాలంటే వాళ్ళు మ్యాక్సిమం 90% నార్మల్ డెలివరీస్కి ట్రై చేస్తారు. ఏదో కాదు 99% ట్రై చేస్తారు. అవ్వదు అన్న టైంలో మాత్రమే సి సెక్షన్ అయితే చేస్తారనమాట. ఇంకా మా హవిష్కి అయితే నేనైతే నార్మల్ డెలివరీయే సి సెక్షనా అని కూడా డౌట్ ఉంటుంది చాలామందికి. నాకు వచ్చేసి సి సెక్షనే హవిష్కి అయ్యింది. ప్రైవేట్ హాస్పిటల్లోనే అనమాట నేను డెలివరీ అయింది. వాళ్ళు అవుతుంది అంతా ఓకే అనేసి చెప్పి లాస్ట్ మినిట్లో అయితే సి సెక్షన్ అయితే చేసేసారు. టూ మచ్ వెయిటింగ్ టైం అన్నది చెయ్యరు కదా ప్రైవేట్ హాస్పిటల్స్లో. సో అందుకే నేనైతే గవర్నమెంట్ హాస్పిటల్సే ప్రిఫర్ చేస్తాను అనమాట. చాలా అంటే చాలా బాగా చూస్తూ ఉన్నారు గవర్నమెంట్ హాస్పిటల్స్లో. స్టాఫ్ అలానే ఉన్నారు, డాక్టర్స్ అలానే ఉన్నారు. డాక్టర్స్ అయితే చాలా పీస్ఫుల్గా అయితే మాట్లాడతారనమాట. చాలా ఫ్రెండ్లీగా మాట్లాడతారు డాక్టర్స్ కూడా గవర్నమెంట్ హాస్పిటల్స్లో. నేను చూసినంత వరకు కొన్ని హాస్పిటల్స్లో తిడతారు నర్సులు అనేసి చెప్తారు. బట్ నేను చూసిన వరకు అయితే బాగా మాట్లాడతారు. మా ఆశా వర్కర్ అక్కని ఇందాక చూసారు కదా, తనైతే చాలా కోఆపరేట్ చేస్తుందన్నమాట. బాగా ఫ్రెండ్లీగానే ఉంటుంది. అన్నీ ఇన్ఫర్మేషన్ అంతా ఇస్తుందన్నమాట పాజిటివ్గా. సో ఎవరైనా అలా గవర్నమెంట్ హాస్పిటల్స్లో చూపించుకోవాలి, చెకప్స్ చేయించుకోవాలి అంటే బెటరే అనమాట. నా సైడ్ నుంచి నేనైతే ప్రిఫర్ చేస్తాను గవర్నమెంట్ హాస్పిటల్స్లో చూపించుకోవడానికి. నాకు పాసిబిలిటీ లేదు కాబట్టి ఇక్కడ అనంతపూర్లో టౌన్లో పాసిబిలిటీ ఉండదు కాబట్టి మంత్లీ వెళ్ళడానికి. అందుకే నేనైతే ఏం చూపించుకోలేదన్నమాట. ఒకసారి వెళ్తే బెటర్ అనేసి అలా అయితే వెళ్ళేసి అయితే వచ్చేసాను ఫైనల్గా. ఇలా వచ్చేసి పప్పు అన్నం అయితే చేసేసాను అనమాట. హవిష్ అయితే పడుకున్నాడు. నేను కాసేపు అలా రెస్ట్ అయితే తీసుకోవాలి. ఇంకా హాస్పిటల్కి వెళ్ళొచ్చి టైర్డ్ అయ్యాను. ఇదే అనమాట వ్లాగ్ అయితే. ఇంకా ఏదైనా ఉంటే షూట్ చేస్తా, చూడండి. కన్నయ్య అయితే డీప్ స్లీప్లో ఉన్నాడనమాట పాపం. ఈరోజు 8కే లేచాడు. నార్మల్గా అయితే 9-10కి అలా లేస్తాడు. ఇప్పుడు టైం వచ్చేసి 12:30 అలా అవుతుంది. ఇంకా అందుకే బాగా ఫుల్గా నిద్రపోతూ ఉన్నాడు. ఇంకా నేనైతే అలా లంచ్ అయితే ప్రిపేర్ చేసా, తినేయాలి. తినేసి కాసేపు అయితే రెస్ట్ తీసుకోవాలి. ఇది అనమాట ఒక ఇన్ఫర్మేటివ్ వీడియో లాగా ఉంటుంది అని అయితే వ్లాగ్ని షూట్ చేశాను అనమాట. ఎవరైనా హాస్పిటల్కి వెళ్ళాలి అనుకున్న వాళ్ళకి, కొందరికి తెలుస్తుంది విలేజెస్లో ఉన్న వాళ్ళకి గవర్నమెంట్ హాస్పిటల్స్లో ఏ బెనిఫిట్స్ ఉంటాయి ఏంటి అన్నవి. బట్ టౌన్లో ఉన్న వాళ్ళకైతే తెలియదు కదా, ఎప్పుడు వెళ్ళని వాళ్ళకి. సో అలాంటి వాళ్ళకి యూజ్ అవుతుంది అని అయితే వీడియో అయితే తీద్దామనేసి అయితే తీసానమాట అలా. అండ్ అలానే మనం గవర్నమెంట్ హాస్పిటల్లో చూపించుకోవడం వలన మనకు మనీ కూడా పడుతుందన్నమాట. ఒక్కొక్క ప్లేస్లో ఒక్కొక్కలా పడుతుంది. ఇప్పుడైతే నాకు ఐడియా లేదు, బట్ కనుక్కున్న తర్వాత ఎంత అమౌంట్ పడుతుంది గవర్నమెంట్ నుంచి డెలివరీ అయిన తర్వాత అని కూడా చెప్తానండి. మాతా శిశు సంరక్షణ బుక్ అనేసి ఒకటి ఉంటుందన్నమాట. అది చూపిస్తా ఇప్పుడు చూడండి. ఆ బుక్ అయితే ప్రతి ఒక్క ప్రెగ్నెన్సీ లేడీ అయితే చేయించుకోండి. అది మన ఊర్లో ఉన్న ఆశా వర్కర్లకు చెప్తే వాళ్ళైతే మనకి బుక్ అయితే ఇస్తారనమాట. మనం ఇలా కన్ఫర్మ్ అయిన తర్వాత వాళ్ళకి ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తే ఆ బుక్ ఉంటే మన గవర్నమెంట్ హాస్పిటల్కి ఎక్కడికి వెళ్ళినా మనల్ని అడిగేది అదే అనమాట. ఇఫ్ ఇన్ కేస్ మనం అంగన్వాడీలో కిట్ తీసుకోవాలన్నా కూడా ఆ బుక్ అయితే మస్ట్ అండ్ షుడ్గా ఉండాలి. నేనైతే మా అత్తమ్మ వాళ్ళ ఊర్లోనే బుక్ అయితే తీసుకున్నా. ఇప్పుడు ఇక్కడ కిట్ అయితే తీసుకుంటున్నాను అనమాట. అంగన్వాడీలో ఇచ్చే ఎగ్స్ కానీ అలా అన్నీ ఇస్తారు కదా, రైస్, దాల్, ఆయిల్, అవన్నీ నేను ఇక్కడే తీసుకుంటున్నాను అనమాట ఆ బుక్ ఉండడం వల్ల. ఫస్ట్ ఎవరైనా ప్రెగ్నెంట్ ఉమెన్స్ కన్ఫర్మ్ అయిన తర్వాత వెంటనే బుక్ అయితే తీసుకోండి ఎవరైనా కూడా. అది చాలా బెనిఫిటెడ్గా ఉంటుందన్నమాట. ఇఫ్ ఇన్ కేస్ గవర్నమెంట్ హాస్పిటల్స్లో డెలివరీ అవ్వాలి అన్నా కూడా బుక్ మస్ట్ అండ్ షుడ్ అనమాట అడుగుతారు. సో ఈ బుక్ని అయితే మస్ట్ అండ్ షుడ్గా తీసుకోండి. చూపిస్తాయి ఇప్పుడు. బుక్ అయితే ఇదే అనమాట, మాతా శిశు సంరక్షణ కార్డ్ అనమాట. ఇది ప్రతి ఒక్క ఉమెన్ అయితే తీసుకోండి. ఇలా ఇందులో మనకి ఇన్ఫర్మేటివ్ వీడియో అంతా ఇన్ఫర్మేటివ్గా ఉంటుందన్నమాట ఈ బుక్లో. ఆఫ్టర్ బర్త్ బేబీస్కి ఏం పెట్టాలి, ఏంటి, ఏ మంత్స్ నుంచి ఏం చేయాలి, ఇలా మొత్తం ఉంటుందన్నమాట ఈ బుక్లో అయితే. స్టార్టింగ్ నుంచి చూపిస్తా. ప్రెగ్నెంట్ ఉమెన్స్కి సంబంధించి అనమాట.
డెలివరీ టైంలో మనకి ఏదైనా అన్కంఫర్ట్గా ఉంటే హాస్పిటల్స్ని విజిట్ అవ్వాలి అనేసి. ఇంకా ఇక్కడ బేబీస్ పుట్టిన తర్వాత వాళ్ళకి ఏ మంత్స్లో ఏ ఫుడ్ పెట్టాలి, ఎలా ట్రీట్మెంట్ తీసుకోవాలి, ఏంటి అన్నది ప్రతి ఒక్కటైతే ఈ బుక్లో అయితే మెన్షన్ చేస్తారనమాట. చూడండి 6 months, 6 to 9 months ఇలా. ఇప్పుడు స్మార్ట్ ఫోన్స్ అందరి చేతిలో ఉన్నాయి, బట్ స్మార్ట్ ఫోన్స్లో కూడా లేని ఇన్ఫర్మేషన్ కూడా ఇందులో అయితే ఉంటుందన్నమాట. చాలా అంటే చాలా బాగుంటుంది ఇందులో ఇన్ఫర్మేషన్. ఎవరి దగ్గరైనా మాతా శిశు సంరక్షణ కార్డు ఉంటే ఫాలో అవ్వని వాళ్ళు కూడా ఫాలో అవ్వండి, బాగుంటుంది. ఇన్ఫర్మేషన్ అయితే పర్ఫెక్ట్గా ఉంటుందన్నమాట ఇందులో. అప్ టు 3 years వరకు అయితే ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుందన్నమాట. 3 years వరకు బేబీని ఎలా కేర్ చేయాలి అనేసి. మాతా శిశు సంరక్షణ కార్డు ఉంటే చాలా అంటే చాలా బెనిఫిట్స్ అయితే ఉంటాయి. ఎవరైనా ప్రెగ్నెంట్ ఉమెన్స్ ఇఫ్ ఇన్ కేస్ టౌన్లో ఉన్నా కూడా సిటీస్లో అయితే మేబీ అవైలబిలిటీ ఉందో లేదో తెలియదు నాకైతే. బెంగళూరు, హైదరాబాద్, చెన్నై, ముంబై ఇలా. బట్ టౌన్స్లో అయితే ఉందన్నమాట. కర్నూలు, అనంతపూర్, విజయవాడ ఇలా అయితే అవైలబుల్ అయితే ఉంటుంది. మస్ట్ అండ్ షుడ్గా చేయించుకోండి, ప్రెగ్నెంట్ ఉమెన్స్కి హెల్ప్ అవుతుంది. అండ్ అలాగే గవర్నమెంట్ హాస్పిటల్స్లో కూడా విజిటింగ్ బెటర్ అనమాట, విజిట్ అవ్వండి. అండ్ ఆల్సో ఈ వన్ మోర్ థింగ్ అనమాట, మనం ఆరోగ్యశ్రీకి ఎలిజిబుల్ అవ్వాలి అంటే 3 scans మస్ట్ అండ్ షుడ్గా ఉండాలన్నమాట. 3rd monthలో ఒక స్కాన్ ఉంటుంది, 5th monthలో ఒక స్కాన్ ఉంటుంది, 6th monthలో ఒక స్కాన్ ఉంటుంది, 8th monthలో 7th monthలో గ్రోత్ స్కాన్ అనేసి ఇంకొకటి ఉంటుంది, అండ్ 9th monthలో ఒక స్కాన్ ఉంటుంది. కొన్ని స్కాన్స్ మిస్ అయినా కూడా మనం ఆరోగ్యశ్రీకి ఎలిజిబుల్ అవ్వాలి అంటే మస్ట్ అండ్ షుడ్గా రూల్ వచ్చేసి 3 scans అయితే ఉండాలన్నమాట మనతో. ఏవైనా కూడా 3 scans అయితే మస్ట్ అండ్ షుడ్గా ఉండాలి ఆరోగ్యశ్రీకి ఎలిజిబుల్ అవ్వాలి అనుకుంటే. అండ్ ఆరోగ్యశ్రీ కార్డు ఉండాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. మరి ఏంటి ఈ 3 ఉంటే చాలా అనుకోవచ్చు, లేదు మనం ఆ 3 scans పాటు ఆరోగ్యశ్రీకి మనం ఎలిజిబుల్ అయి ఉండాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. లాస్ట్ టైం అయితే నేను వెళ్ళిన హాస్పిటల్లో, నేను చూపించుకున్న హాస్పిటల్లో ఆరోగ్యశ్రీ అయితే లేదంట. లాస్ట్ మినిట్ వరకు నేను కనుక్కోలేదు, అక్కడైతే ఫాల్ట్ అయిందనమాట. నా C-section ఛార్జెస్ అంతా బాగా పడ్డాయి మా నాన్నకి. సో ఆరోగ్యశ్రీ అఫిలియేటెడ్ హాస్పిటల్సా కాదా అన్నది ప్రెగ్నెంట్ ఉమెన్ వెళ్ళే ముందు తెలుసుకోండి. నేను చేసిన మిస్టేక్ అనమాట అది నా ప్రెగ్నెన్సీలో. ప్రతి ఒక్క ప్రెగ్నెంట్ ఉమెన్ అయితే ఆ మిస్టేక్ అయితే చేయకండి, ఆరోగ్యశ్రీకి ఎలిజిబుల్ అయిన వాళ్ళు. ఇదొక స్మాల్ నేను మిస్ అయింది, మీరు మిస్ అవ్వకూడదు అనేసి అయితే షేర్ చేస్తున్నాను అనమాట ఇన్ఫర్మేషన్ని. ఇంకా ముందు వ్లాగ్స్లో ఏంటి ఎలా అన్నది అంత ఇన్ఫర్మేషన్ అయితే చెప్తా ఉంటా. మిస్ చేయకుండా అయితే చూసేయండి నా ప్రెగ్నెన్సీ జర్నీ ఎలా ఉంటుంది, నా బేబీ బర్త్ జర్నీ, మా హవీష్ ఎలా కోఆపరేట్ చేస్తాడో ఏంటో చూడాలి. అండ్ ఆల్సో ఈ మాతా శిశు సంరక్షణ కార్డు ఉండడం వల్ల ప్రెగ్నెంట్ లేడీస్కి ఇంజెక్షన్స్ కూడా ఫ్రీగా ఇస్తారనమాట. టీకాలు అనేసి చెప్తారు. ప్రెగ్నెంట్ లేడీస్కి 3rd monthలో ఒక ఇంజెక్షన్ ఉంటుంది, 5th monthలో ఒక ఇంజెక్షన్ ఉంటుంది. ఆ ఇంజెక్షన్స్ ఫ్రీగా వేస్తారనమాట. అండ్ ఆల్సో ఆఫ్టర్ బర్త్ బేబీస్కి కూడా, పుట్టిన బేబీ బాయ్ ఆర్ గర్ల్ వాళ్ళకి కూడా ఫ్రీ ఇంజెక్షన్స్ ఉంటాయన్నమాట. ఈ బుక్ ఉండడం వలన మనం ఆ ఇంజెక్షన్స్కి అయితే ఎలిజిబుల్ అవుతాము. ఇంజెక్షన్స్ అయితే వేస్తారనమాట. అదే ప్రైవేట్ హాస్పిటల్స్లో వేయించుకోవాలి అంటే చాలానే అమౌంట్ తీసుకుంటారు. విన్నా అనమాట, మా ఫ్రెండ్ బెంగళూరులో ఉంటున్న అమ్మాయికి బాబు పుట్టాడు. తన ఇంజెక్షన్స్ వేయించుకోవడానికి 2000, 3000 లేదులేండి, 2000, 3000 కూడా కాదు, 5000, 7000 అలా అయితే చార్జ్ చేశారంట తన డెలివరీ తర్వాత. సో ఆ ఎలిజిబిలిటీస్ అన్నీ ఉంటాయన్నమాట ఫ్రీగా ఇంజెక్షన్స్ వేయించుకోవడానికి. అందుకే మస్ట్ అండ్ షుడ్గా ప్రెగ్నెంట్ లేడీస్ అయితే మాతా శిశు సంరక్షణ కార్డ్ అయితే తీసుకోండి. ఇదే అనమాట నా స్మాల్ సజెషన్ అనమాట నా సైడ్ నుంచి అయితే. సో వీడియోని అయితే ఏం చేస్తున్నా, ఇఫ్ యూ లైక్ మై వీడియో ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ డోంట్ ఫర్గెట్ టు ప్రెస్ ద బెల్ ఐకన్ ఫర్ మోర్ అప్డేట్స్. Bye bye, take care to all, have a nice day. Thanks for watching, bye bye.